హలో ఫ్రెండ్స్, అండ్ ఈరోజు మనం తెలుసుకుందాం ఇన్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. నేమ్ ఈస్ Darju9. అండ్ మనం ఈ కంపెనీ గురించి మనం తెలుసుకుందాం. సో బిఫోర్ గోయింగ్ దట్, కంపెనీ మిషన్ వచ్చేసి వరల్డ్ 2.0 అండ్ బై ప్రొవైడింగ్ కెమికల్ ఫ్రీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. సో ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం, రోజు రోజుకి మనం పొల్యూటెడ్ అనేది అయిపోయింది వరల్డ్ మొత్తం. సో కంపెనీ విజన్ ఒకటి ఏంటి అంటే టోటల్ వరల్డ్ అనేది కెమికల్ ఫ్రీ అయి ఉండాలి. సో ఇది మన విజన్ అన్నమాట, వరల్డ్ 2.0 అనేది. ఓకే, సో కంపెనీ ప్రొఫైల్ మనం మాట్లాడుకుంటే కంపెనీ స్టార్ట్ చేసింది 2018. కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీ అండ్ 125 ప్రోడక్ట్స్ అనేది ఇన్ లాస్ట్ 3 years లో కంపెనీ అనేది లాంచ్ అనేది చేసింది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇన్ కంపెనీ ఏంటంటే నేషనల్ అండ్ గ్లోబల్ స్టాండర్డ్ సర్టిఫికేట్స్ అనేది ఉన్నాయి. ఓకే, ఏదైనా కంపెనీ అనేది మనం చూసుకుంటాం, ప్రోడక్ట్స్ అనేది బేస్డ్ ఆన్ మోస్ట్లీ సర్టిఫికేట్స్. సో బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ విత్ లాంగ్ టర్మ్ విజన్. మేనేజ్మెంట్ ఈస్ వర్కింగ్ విత్ ద గ్రూప్ ఆఫ్ లీడింగ్ సైంటిస్ట్, రీసెర్చర్స్, బయాలజిస్ట్ అండ్ హెర్బలిస్ట్. సో వీళ్ళ త్రూ లైక్ ఎవరైతే సైంటిస్ట్ అనేది ఉన్నారో వాళ్ళ త్రూ ప్రోడక్ట్స్ అనేది లాంచ్ అనేది చేపిస్తుంది Darju9. సో ఇప్పుడు Darju9 మన కంపెనీ ఫౌండర్ గురించి చూస్తే ఈజ్ జితేందర్ దాగర్. ఓకే, ఆల్రెడీ 15 years ఎక్స్పీరియన్స్ ఉంది మన లైక్ జితేందర్ దాగర్ సార్ కి ఆల్రెడీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. సో వర్క్ క్లోజ్లీ విత్ FICCI, FDSA అండ్ ADSI. సో ఇది మనకు ఐడియా ఉంది ఆల్రెడీ. FICCI అంటే ఏంది, FDSA అండ్ దిస్ ఆర్ ద ఆర్గనైజేషన్ విచ్ ఆర్ వర్కింగ్ వెరీ క్లోజ్లీ. మనకి ఏంటంటే ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ కోసం లా తీసుకురావడానికి కూడా చాలా క్లోజ్ గా వర్క్ అనేది చేస్తున్నాయి. సో ఆల్రెడీ దాంట్లో దాగర్ సార్ అనేది ఉన్నారు, వర్క్ చేస్తున్నారు, వాళ్ళ త్రూ ఉండే. అండ్ ఇప్పుడు మన కంపెనీ సర్టిఫికేట్స్, మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏదైనా కానీ ప్రోడక్ట్ కి మనకు మెయిన్ కావాల్సింది సర్టిఫికేట్స్. సో ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎందుకు అవుతుందంటే దీనిలో చాలా మంచి మంచి సర్టిఫికేట్స్ ఉండడం వల్ల. సో ఫస్ట్ సర్టిఫికేట్ మనకి దీనిలో నచ్చింది ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, సో HACCP అండ్ US FDA అండ్ USDA ఆర్గానిక్. సో ఇవేంటి అంటే చాలా యునైటెడ్ స్టేట్స్ నుంచి సర్టిఫికేట్స్ అన్నమాట, ప్యూర్లీ ఆర్గానిక్ కోసం. సో ఇండియాలో చెప్తే దిస్ ఇస్ ద ఓన్లీ, ఇదే ఒకటే కంపెనీకి US నుంచి మన సర్టిఫికేట్స్ అనేది ఉన్నాయి, ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్. అండ్ మనకి తెలుసు, అండ్ ISO సర్టిఫికేట్ గురించి తెలుసు, అండ్ GAP గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ గురించి కూడా తెలుసు. ఓకే, వీ హ్యావ్ మళ్ళీ మన కంపెనీ ప్రొడక్ట్స్ అనేది USOCA, ఇదేంటంటే ఉత్తరాఖండ్ స్టేట్ నుంచి మన సర్టిఫికేట్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జైవిక్ భారత్, ఓకే, అండ్ FSSAI. సో జైవిక్ భారత్ అని ఒకసారి మీరు గూగుల్లో సర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ఇది ఒక సింబల్. జైవిక్ భారత్ అనేది ఏంటంటే ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పేది ఏంటంటే జైవిక్ భారత్ అనేది ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్. సో ఇది ఏదైతే సింబల్ అనేది ఏదైనా ప్రోడక్ట్ మీద ఉంది అంటే అది 100% ఆర్గానిక్ అనేది. సో ఇది మీరు ఒకవేళ దీని గురించి మీరు చేయాలి అనుకుంటే www.jaivikbharat.fssi.gov.in అని ఒకసారి మీరు గూగుల్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, www.jaivikbharat.fssi government.gov. దాంట్లో మీకు ప్రోడక్ట్ అనేది ఉంటుంది, యూ కెన్ సర్చ్ అండ్ మనకు తెలుస్తుంది దాంట్లో అసలు జైవిక్ భారత్ అంటే ఏంటి అనేది. సో ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ గురించి వద్దాం. సో కంపెనీలో ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆర్గానిక్స్. సో దీంట్లో మనకి మెయిన్లీ ప్రొడక్ట్స్ వచ్చేసి టర్మరిక్ పౌడర్ అంటే కర్కుమిన్. దీంట్లో 100% ఏంటంటే మినిమం 100% ప్యూర్ ఆర్గానిక్. అండ్ దీంట్లో టర్మరిక్ పౌడర్ లో 5% కర్కుమిన్ అనేది ఉంటుంది. దీనివల్ల హెల్త్ అనేది చాలా బాగుంటుంది మనకి. అండ్ ధనియా పౌడర్ కానీ, టీ పౌడర్ కానీ, రెడ్ చిల్లీ పౌడర్ కానీ, గరం మసాలా కానీ, సో ఆల్మోస్ట్ ఇంకా 15 న్యూ ప్రొడక్ట్స్ కూడా లాంచ్ అనేది అయ్యాయి. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది USDA ఆర్గానిక్ అండ్ USOCA ISO సర్టిఫైడ్ జైవిక్ భారత్ అండ్ SGS ఆర్గానిక్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సేజస్ అండ్ సీడ్స్. అండ్ దీంట్లో మనకి జ్యూసెస్ కానీ మనం చూస్తుంటాం, అలోవెరా జ్యూస్ కానీ, కరేలా జ్యూస్ కానీ. సో ఇక్కడ చాలా రేంజ్ అనేది ఉంది, ప్రతి ఒక్క జిల్లాయి జ్యూస్ కానీ. నెక్స్ట్ వచ్చేసి రిజ్యూమినేషన్ 9. దీంట్లో మనకి మెయిన్లీ కావాల్సింది లైక్ నాసల్ డ్రాప్స్ అన్నమాట. మనకి ఏదైతే ఇప్పుడు తర్వాత నోవా కానీ, తర్వాత బాడీ బార్ కానీ. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనకి ఏంటి అంటే డెంటల్ కి సంబంధించింది కూడా ఆల్కలైన్ కూడా సంబంధించింది. చాలా ప్రాబ్లం అనేది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏంటంటే ఆల్కనిక్ మనకి ఇక్కడ ఉంది. సో ఇది జస్ట్ మనం ఏదైతే డ్రింక్ అనేది చేస్తాం దాంట్లో జస్ట్ ఒక 1 to 2 drops వేస్తే చాలు, మనం ఆల్కలైన్ వాటర్ అనేది తాగొచ్చు. అండ్ న్యూవా అనేది ఉంది. న్యూవా అనేది అంటే ఫర్ ఇమ్యూనిటీ. ఓకే, నాసల్ డ్రాప్స్ కూడా ఉన్నాయి. మనం కోల్డ్ లో చాలా మంది చూస్తారు, చాలా మంది నాసల్ డ్రాప్స్ అనేది. తర్వాత టూటెక్ కూడా మనకు ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి BU న్యూట్రిషన్. ఇది చాలా వండర్ఫుల్ రీసెర్చ్ త్రూ
అండ్ చాలా మంచి సైంటిస్టులు కూడా దీన్ని రిసర్చ్ అనేది చేసి ఈ ప్రొడక్ట్స్ అనేది లాంచ్ అనేది చేశారు. సో ఇది ఏంటి అంటే సేమ్ జిఎంపి క్వాలిటీ అండ్ హెచ్ఎస్సిపిపి అండ్ నెక్స్ట్ వచ్చేసి యుఎస్ ఫుడ్ డ్రగ్, దీంట్లో మనకి న్యూట్రిషన్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ ప్రో. సో దీంట్లో మనకి తెలియాల్సింది ఏంటంటే వే ప్రోటీన్ అంటే ఏంటి అంటే నార్మల్ గా మన మిల్క్ అనేది ఉంది. సో పన్నీర్ ప్రాసెస్ మనకు తెలుసు, జస్ట్ మనం మిల్క్ లో లైమ్ జ్యూస్ అనేది వేస్తే ఆటోమేటిక్ గా పన్నీర్ సపరేట్ అవుతుంది అండ్ వాటర్ సపరేట్ అవుతుంది. సో ద వే ప్రోటీన్ అనేది ఎక్కడ ఉంటది అంటే ఆ వాటర్ లో ఉంటది అన్నమాట ఎక్కువ. సో ఆ వాటర్ ని లైక్ సన్ రేస్ కి పెడతప్పుడైతే వే ప్రోటీన్ అనేది తయారవుతుంది. సో ఇది ఏంటి అంటే యూనిక్నెస్ ఇక్కడ ఏంటి అంటే వే ప్రోటీన్ అనేది ఇది మన ఐర్లాండ్ నుంచి ఇంపోర్ట్ అనేది చేసుకుంటున్నారు. సో ఎందుకు ఐర్లాండ్ అంటే అక్కడ ఉన్న బఫెల్లోస్ కానీ వాళ్ళందరూ ఏంటంటే ప్యూర్ ఫుడ్ తింటున్నారు, ప్యూర్ గడ్డి తింటున్నారు. వాళ్ళు మన దగ్గర చూస్తే తెలుసు కదా పొల్యూటెడ్, బట్ అక్కడ ప్యూర్ తింటున్నారు కాబట్టి సో మిల్క్ కూడా ప్యూర్ వస్తాయి, తర్వాత వే ప్రోటీన్ కూడా వస్తుంది. సో ఈ ప్రోడక్ట్స్ అనేది ఉంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఐర్లాండ్ నుంచి ఇంపోర్ట్ అనేది చేస్తున్నారు అందుకోసమే. అండ్ ఇక్కడ వర్కౌట్స్ కోసం కానీ వెయిట్ గెయిన్ అవ్వడానికి కానీ గెయినర్ కానీ మజిల్ కి కానీ ఓకే. సో చాలా టెక్నాలజీ అనేది ఉంది, ప్రోబయోటిక్స్ కూడా ఉన్నాయి దీంట్లో. తర్వాత ఉమెన్ రేంజ్ కి సంబంధించింది కూడా మనకి శానిటరీ నాప్కిన్స్ అనేది ఉన్నాయి, కంపెనీ ప్రొవైడ్ అనేది చేస్తుంది. సో హెర్బ్స్ అండ్ హిల్స్ దీంట్లో ఏంటి అంటే ప్యూర్ నాట్ టెస్టెడ్. యానిమల్స్ చాలా మంది చూస్తుంటాం, అనిమల్స్ ని యూజ్ అనేది చేస్తారు మనకి ఏదైతే ప్రొడక్ట్స్ మనం యూజ్ చేస్తాం డైలీ పర్సనల్ కేర్ లో. సో ఇవన్నీ వితౌట్ యానిమల్ యూజ్ చేయకుండా అన్ని ఫ్రీ అనమాట, నాట్ టెస్టెడ్ ఆన్ యానిమల్స్. సో ఏదైనా ప్రోడక్ట్ మనకి పర్సన్ ఇచ్చే ముందు ఏంటంటే నార్మల్ యానిమల్స్ మీద టెస్ట్ చేస్తారన్నమాట, బట్ ఇట్స్ ఆల్ ద ప్రొడక్ట్స్ యానిమల్స్ మీద ఏం టెస్ట్ చేయదు, ప్యూర్ న్యాచురల్ ఇవన్నీ. సో ఇది స్విస్ రేంజ్, 2 రేంజెస్ అనేది ఉన్నాయి దీంట్లో. అండ్ మీరు అక్కడ కింద చూడొచ్చు జిఎంపీ సర్టిఫికేట్, స్కిన్ ఫ్రెండ్లీ ఇవన్నీ చాలా సర్టిఫికేట్స్ అనేది ఉన్నాయి. అండ్ గానో టూత్ పేస్ట్ అనేది ఉంది, ఓకే టూత్ పేస్ట్ కానీ. నెక్స్ట్ తర్వాత మెయిన్లీ మనకి ఇక్కడ ఏంటి అంటే చూడండి, మనం చూస్తుంటాం అప్పుడప్పుడు మనం లైక్ అవుట్స్కర్ట్స్ లో మనం చూస్తుంటాం అక్కడ ఏంటి అంటే డ్రైనేజ్ వాటర్ అనేది తిరుగుతుంటాయి. ఆ డ్రైనేజ్ వాటర్ లో చాలా ఫోమ్ అనేది ఉంటుంది. ఈ ఫోమ్ ఎలా వచ్చిందంటే మనం రెగ్యులర్ యూజ్ చేసే కెమికల్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సర్ఫ్ అనేది ఉంది, ఈ సర్ఫ్ మనం వాడతాం. సో కెమికల్ ఎక్కువ ఉంటుంది, ఆ కెమికల్ డ్రైనేజ్ లో పోతుంది. సో అది ఎక్కడ ఏమైపోతుంది, ఇండైరెక్ట్లీ వాటర్ అనేది పొల్యూటెడ్ అయిపోతుంది, అవునా కదా. సో ఇక్కడ మన ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ నుంచి ఉంది కదా వరల్డ్ 2.0 అంటే కెమికల్ ఫ్రీ. సో ఇక్కడ కూడా ఏంటంటే ఫాస్ఫేట్ ఫ్రీ కానీ, క్లోరిన్ ఫ్రీ కానీ, ప్లేట్స్ ఫ్రీ కానీ, అమోనియా ఫ్రీ కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట, వితౌట్ లైక్ కెమికల్ ఫ్రీ ఇవన్నీ ప్రొడక్ట్స్ అనేది, యూటెన్సిల్స్, ఫ్లోర్ క్లీనర్. నెక్స్ట్ వచ్చేసి మన అగ్రికల్చర్ కి కూడా 100% ఆర్గానిక్. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా చెప్తుంది ఆర్గానిక్ వైపు వెళ్ళాలని చెప్పి. సో 100% ఆర్గానిక్, ప్రతి ఒక్క దాని మీద మీకు సర్టిఫికేట్స్ అనేది ఉంటాయి. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఎందుకు దార్జీ9, ఓకే మెయిన్లీ కెమికల్ ఫ్రీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఓకే తర్వాత గ్లోబల్ సర్టిఫికేట్స్ అనేది ఉన్నాయి మనకి, ప్లస్ యూనిక్ అండ్ వాల్యూ ఫర్ మనీ ఎకనామికల్ ప్రొడక్ట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాస్టెస్ట్ డెలివరీ సర్వీసెస్ లైక్ ఫెడెక్స్ కానీ, బ్లూ డార్ట్ కానీ, దీని త్రూ మనకి ప్రొడక్ట్స్ అనేది డెలివరీ అవుతాయి. సో ఫాస్టెస్ట్ ఉంటుంది. అండ్ ఈ బిజినెస్ విత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్. సో దీస్ ఆర్ ద రీజన్స్. అండ్ నో సైన్ అప్, దీనికి ఏంటి అంటే లైక్ రెన్యువల్ ఫీ అంటూ ఏం లేదు, అండ్ సైన్ అప్ అవ్వడానికి కూడా ఏం మనీ అయితే పే చేయాల్సిన పని కూడా లేదు. అండ్ ఇక్కడ బిజినెస్ ప్లాన్ వచ్చేసి సింపుల్, అక్యుములేటివ్ అండ్ నో కాంప్రమైజ్, అండ్ వరీ ఫ్రీ ప్లాన్ వచ్చేసి. నెక్స్ట్ హై ఇన్కమ్ ప్లాన్ వచ్చేస్తారు. తర్వాత నో సైడ్ మెయింటెనెన్స్ కండిషన్, ఓకే మోర్ ఇన్కమ్ ఫర్ కన్జ్యూమర్స్ ఆర్ రిటైలర్స్ వితౌట్ బిల్డింగ్ నెట్వర్క్. చాలా మంది మన దగ్గర కన్జ్యూమర్స్ ఉంటారు అండ్ రిటైలర్స్ కూడా ఉంటారు. సో చాలా మందికి ఏంటంటే నెట్వర్క్ చేయాలని కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో వాళ్ళకి కూడా ఇట్స్ ఏ హ్యూజ్ బెనిఫిట్, ఇక్కడ మోర్ ఇన్కమ్ వాళ్ళు సంపాదించవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు మన మార్కెటింగ్ ప్లాన్ ఇస్ వెరీ సింపుల్, ఓకే స్టార్టింగ్ మనం ఇప్పుడు చూస్తే రిటైల్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద మీరు రిటైలింగ్ చేస్తూ 5 to 30% మీరు రిటైల్ ప్రాఫిట్ అనేది సంపాదించవచ్చు. నెక్స్ట్ కన్జ్యూమర్ క్లబ్ బోనస్, ఇది కంపెనీ తరఫున 6% అనేది వస్తుంది. ఇది ఏంటంటే 500 BV ఆర్ మల్టిపుల్ BV చేస్తే మనం క్వాలిఫైడ్ అనేది అవుతాం. అండ్ రిటైలర్ క్లబ్ బోనస్ ఇది 4%, 2500 BV ఆర్ మల్టిపుల్. సో ఇక్కడ మన బీవీ వాల్యూ ఒకవేళ చూస్తే 2 to ఇన్ బిట్వీన్ అనేది 2 to 4 రూపీస్ 1 BV అనేది ఉంటుంది మనకి, ఓకే. సో ఇది ఏంటి అంటే ఫర్ సెల్ఫ్ పర్చేస్. సో దిస్ ఈస్ ద మార్కెటింగ్ ప్లాన్ ఫర్ ఓన్లీ రిటైలింగ్. ఎవరైతే కన్జ్యూమర్ ఉంటారో, ఎవరైతే రిటైలింగ్ చేస్తారో వాళ్ళకి ఈ 3 బెనిఫిట్స్ అనేది ఉన్నాయి త్రూ కంపెనీ, ఓకే. తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ వస్తే ఇంట్రొడక్టరీ బిల్ బోనస్, ఇది 90% వస్తుంది కంపెనీ తరఫు నుంచి. సో ఎవరైతే న్యూ పర్సన్ అయినా సైన్ అప్ అనేది అవుతారో, ఇక్కడ ఫస్ట్
చూడండి, ఫస్ట్ బిల్ అక్యుములేషన్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అప్ టు 50,000 బీవీ. సో ఇక్కడ ఏంటి అంటే లైక్ ఏలో 2500 బీవీ చేసాం అండ్ బిలో 2500 బీవీ అని చేస్తాం. సో ఇది 1 పేర్ అవుతుంది అన్నమాట, దీనికి 1 పాయింట్ అంటారు. సో 1 పాయింట్కి అప్రాక్సిమేట్లీ 900 నుంచి మనకి స్టార్ట్ అవుతుంటుంది. సో ఇది మన ఎంత బిజినెస్ అనే మన వాల్యూ పెంచుతున్నా కొద్దీ మనకి ఇంకా మనకి పెరుగుతుంటుంది. సో దిస్ ఈస్ స్టార్టింగ్ ఫర్ ఓన్లీ న్యూ పర్సన్ మనం సైన్ అప్ అని చేస్తాం, వాళ్ళ త్రూ మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్. ఇది ఏంటి అంటే రీపర్చేస్. సో ఎవరైతే రీపర్చేస్ అనేది చేస్తుంటారు, సో లెఫ్ట్ సైడ్ ఏ అనే పర్సన్ నుంచి మనకి 2500 బిజినెస్ వాల్యూమ్ అయింది, బి అనే పర్సన్ నుంచి 2500 బిజినెస్ వాల్యూమ్ అనేది అయింది. ఓకే, సో ఇది సెకండ్ బిల్. ఓకే, ఫస్ట్ బిల్ కి మనకి ఏంటి అంటే ఫస్ట్ బిల్ కి ఇంట్రొడక్టరీ బోనస్ వస్తుంది. ఈ ఫస్ట్ బిల్ కి ఎప్పుడైతే మనం సెకండ్ మంత్ నుంచి పర్చేస్ అనేది చేస్తామో ఇక్కడ నుంచి మన పర్ఫార్మెన్స్ బోనస్ రావడం స్టార్ట్ అవుతుంది. సో 2500 బీవీ 2500 బీవీ నుంచి మనకి ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత 2 వీలర్ ఫండ్ అనేది ఉంది, నెక్స్ట్ ట్రైనింగ్ సపోర్ట్ ఫండ్ అనేది ఉంది. ఇది ఎట్లా వస్తుంది అంటే ఏలో 12,500 బీవీ మనం చేసాం అండ్ బిలో 12,000 బీవీ అని మనం చేసాం అనుకో, దీనికి ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ వాల్యూ వచ్చేసి 1400 నుంచి యావరేజ్ 1300 to 1500 అనేది ఉంది ఇప్పుడు ప్రజెంట్ చూస్తే. అండ్ ఇలానే మనం చూస్తే 4 వీలర్ ఫండ్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ తర్వాత రెసిడ్యువల్ ట్రైనింగ్ ఫండ్. ఎలా అయితే మన బిజినెస్ అనేది పెరుగుతున్నప్పుడు కొద్దీ మన ఇన్కమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట. ఓకే, లైక్ మన టర్న్ ఓవర్ పెరుగుతున్న కొద్దీ, మన బిజినెస్ వాల్యూమ్ పెరుగుతున్న కొద్దీ కొత్త యాడ్ అవుతుంటాయి అనమాట మనకి ఇన్కమ్స్ అనేది. సో ప్రతి ఒక్క దానికి కొన్నిటికి క్యాపింగ్ అనేది కూడా ఉంటుంది. సో 4 వీలర్ ఫండ్ అనేది ఉంది అండ్ రెసిడ్యువల్. ఇది మనకి రావాలి అంటే 25,000 బిజినెస్ వాల్యూమ్ ఒక సైడ్ చేయాలి అండ్ ఇంకొక సైడ్ 25,000 బిజినెస్ వాల్యూమ్ అనేది చేయాలి. సో ఇక్కడ అప్రాక్సిమేట్లీ పాయింట్ వాల్యూ 2800 నుంచి 3,000 4,000 వరకు ఉంటుంది. సో బేస్డ్ ఆన్ యువర్ టర్న్ ఓవర్ ఇన్ని పాయింట్స్ బట్టి నీకు ఇన్కమ్ కూడా ఇంకా పెరుగుతుంటుంది. నెక్స్ట్ తర్వాత మనకు వచ్చేసి హౌస్ ఫండ్ అండ్ ట్రైనింగ్ అండ్ ట్రావెలింగ్ ఫండ్. సో ఇక్కడ ఏంటి అంటే మీరు బిజినెస్ వాల్యూమ్ 50,000 జనరేట్ చేశారు ఒక సైడ్ అండ్ ఇంకో సైడ్ కూడా 50,000 బిజినెస్ వాల్యూమ్ జనరేట్ చేశారు. సో ఇక్కడ కూడా సేమ్ మీకు అప్రాక్సిమేట్లీ 1 పాయింట్ వాల్యూ వచ్చేసి పేరుకి ఆల్మోస్ట్ 5,000 నుంచి 6,000 వరకు ఉండొచ్చు. సో ఇక్కడ 5,000 నుంచి 2,90,000 వరకు యూ కెన్ ఎర్న్. నెక్స్ట్ తర్వాత లీడర్షిప్ బోనస్ అండ్ లగ్జరీ డొమెస్టిక్ ఫండ్ బోనస్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 2 lakhs బిజినెస్ వాల్యూమ్ ఒక లెగ్ లో చేస్తున్నాం అండ్ ఇంకొక లెగ్ లో 2 lakhs బిజినెస్ వాల్యూమ్ అనేది చేస్తున్నప్పుడు సో కంటిన్యూ ఒక 2 months మనం చేస్తే లీడర్షిప్ బోనస్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి. ఒకవేళ 6 months చేస్తే అప్పుడు లగ్జరీ డొమెస్టిక్ ట్రావెల్ ఫండ్ కూడా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి లగ్జరీ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఫండ్. ఇది ఒకవేళ మనం 6 months కంటిన్యూ ఈ బిజినెస్ వాల్యూమ్ అనేది మెయింటైన్ చేసాం, 4 lakhs బిజినెస్ వాల్యూమ్ అండ్ 4 lakhs బిజినెస్ వాల్యూమ్ లెఫ్ట్ అండ్ రైట్. సో మనకి ఇది ఎలిజిబుల్ అనేది అయిపోతాం. నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ క్లబ్ బోనస్. ఇది ఏంటి అంటే ఒకవేళ లెగ్ లో 25 lakhs బిజినెస్ వాల్యూమ్ చేశారు మీరు అండ్ ఇంకొక తరపున కూడా 25 lakhs బిజినెస్ వాల్యూమ్ చేశారు. సో ఇక్కడ ఏంటి అంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ అండ్ నో క్యాపింగ్. మిగతా ఏదైతే మీరు చూశారు కదా దానిలో మనకి ఏంటంటే ఇంకా డెప్త్ గా వెళ్తే కొన్ని క్యాపింగ్స్ అనేది కూడా ఉన్నాయి. బట్ ఎప్పుడైతే మీరు ప్రెసిడెంట్ క్లబ్ బోనస్ అనేది ఉంటారు కదా, ఇక్కడ ఏంటి అంటే ఒక్కసారి మీరు ఇక్కడికి రీచ్ అయ్యారంటే నో క్యాపింగ్ అనేది ఉంటుంది, యూ విల్ గెట్ అన్లిమిటెడ్ ఇన్కమ్. నెక్స్ట్ వచ్చేసి వెన్యూ ఫండ్. సో ఇక్కడ ఒకవేళ మీ టీమ్ అనేది ఉంది, మీ నెట్వర్క్ అనేది ఎక్కువ ఉంది, సో ఒకసారి మీరు ఏం చేయొచ్చు అంటే ఒకవేళ మీరు ఒక లెగ్ లో ఒక సైడ్ మీరు 1 lakh బిజినెస్ వాల్యూమ్ చేశారు అండ్ ఇంకో సైడ్ 1 lakh బిజినెస్ వాల్యూమ్ అనేది చేశారంటే కంటిన్యూ ఒకవేళ మీరు 3 months ఇది రెగ్యులర్ మీరు చేశారంటే 100% మీకు అప్పటి నుంచి వెన్యూ ఫండ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో 25,000 వరకు కంపెనీ అనేది మీకు స్పెండ్ అనేది చేస్తుంది. సో మీరు ఏదైనా చేయొచ్చు, లైక్ ఏదైనా బిల్స్ పెడితే మీకు 25,000 వరకు ఇస్తుంది కంపెనీ అనేది. ఇది చాలా ప్లస్ పాయింట్ అనేది ఉంది దీంట్లో. అండ్ మెంటర్షిప్ బోనస్. సో ఫస్ట్ జనరేషన్ ఎవరికైతే మనం స్పాన్సర్ అని చేస్తున్నాం, ఓకే, ఎవరికైతే మనం స్పాన్సర్ అని చేస్తున్నాం అది ఫస్ట్ జనరేషన్. వాళ్ళ త్రూ ఇంకెవరైనా స్పాన్సర్ అని అయితే అది సెకండ్ జనరేషన్. వాళ్ళ ఇన్కమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జనరేషన్ కి మనం చేసాం ఫస్ట్ స్పాన్సర్, అతను ఒకవేళ లైక్ 20,000 అని ఎర్న్ చేస్తే అతను హై ఇన్కమ్ దాంట్లో నీకు 6% అనేది ఇన్కమ్ అనేది ఇస్తుంది. ఇది మెంటర్షిప్ బోనస్. సో ఇది చాలా మంచి బోనస్, ఎందుకంటే కంపెనీ అనుకుంటుంది నీ త్రూ ఎవరైతే వచ్చారో వాళ్ళని మంచిగా డెవలప్ చేయమని చెప్పి. అలానే సెకండ్ జనరేషన్ ఇది చాలా మంచి థింగ్ అన్నమాట కంపెనీలో లాంచ్ చేసింది. ఎవ్రీవన్ షుడ్ మ్యాచ్ మినిమం ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ లో ఉంటారో సెకండ్ జనరేషన్ లో ఉంటారో వాళ్ళు మినిమం 12,500 బిజినెస్ వాళ్ళు మ్యాచ్ చేస్తే మీకు ఆ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎలా స్టార్ట్ చేయాలి? సింపుల్. 1250 బిజినెస్ వాల్యూమ్ తోటి వీ కెన్ స్టార్ట్ అప్ టు 300 points వరకు మనకి ఇంట్రొడక్షన్ బిల్ బోనస్ అనేది ఉంటుంది. సో కన్జ్యూమర్ క్లబ్ బోనస్ 6% క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఫ్రీ ఐటమ్స్ క్యాష్ బ్యాక్ ఇన్ వ్యాలెట్స్ అనేది ఉంటాయి. సో దీంట్లో కూడా మనకి కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఉంది. బి ఏ పార్ట్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఆఫర్ ఇఫ్ యూ జాయిన్ బిట్వీన్ 1 to 12. ఫస్ట్ నుంచి 12th లోపు మీరు ఎప్పుడైనా బిజినెస్ జాయిన్ అయితే మీకు కన్సిస్టెన్సీ ఆఫర్ కూడా రావడం స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 2500 బిజినెస్ వాల్యూమ్ తోటి మనకి ఏమేమి బెనిఫిట్స్ అనేది ఉంటాయి. 2 types ఉన్నాయి, 1250 బిజినెస్ వాల్యూమ్, 2500. మీకు ఎక్కువ
ఎక్కువ చేయాలి, ఎక్కువ ఫాస్ట్ గ్రో కావాలంటే ఇది చేయొచ్చు, లేకపోతే నార్మల్ 500 BV కూడా మీరు స్టార్ట్ అనేది చేయొచ్చు. దేర్ ఇస్ నో 100%, దేర్ ఇస్ నో ప్యాకేజ్ లాంటిది ఏం లేదు, మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఎక్కువ బెనిఫిట్స్ పొందాలి అంటే 1250 బిజినెస్ వాల్యూమ్తో స్టార్ట్ చేయాలి. ఇంకెక్కువ చేయాలి అంటే 2500 బిజినెస్ వాల్యూమ్తో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. సో 2500 బిజినెస్ వాల్యూమ్ తోటి చేస్తే మనకి ఏంటంటే 300 పాయింట్స్ వరకు మనకి రావచ్చు. ఇంట్రొడక్షన్ బిల్ బోనస్ అండ్ కన్స్యూమర్ క్లబ్ బోనస్, రిటైలర్ క్లబ్ బోనస్ క్వాలిఫికేషన్, ఇక్కడ కూడా మీకు ఫ్రీ ఐటమ్స్ అండ్ ఇన్ వ్యాలెట్. తర్వాత మీరు కూడా ఇక్కడ కూడా కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ మన కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి చెప్తే, బై ఎనీ ప్రొడక్ట్స్ మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా ఫస్ట్ నుంచి 12th లోపు మీరు 1500 అబౌవ్ రూపీస్ మీరు చేశారనుకోండి, మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. 10% క్యాష్ బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1500 చేశారు అంటే 150 రూపీస్ క్యాష్ బ్యాక్ మీకు వస్తుంది. ఇది వ్యాలెట్ లో యాడ్ అయిపోతుంది. మీరు ఇష్టం వచ్చిన ప్రొడక్ట్స్ మీరు తీసుకోవచ్చు. అండ్ ప్లస్ పాయింట్ ఇక్కడ ఏంటి అంటే, ఒకవేళ మీరు కంటిన్యూ 4 months తీసుకున్నారు, కంటిన్యూ 4 months లైక్ 1500 అంటే అప్రాక్సిమేట్లీ 6000 రూపీస్ మనం ప్రొడక్ట్స్ అనేది తీసుకున్నాం. సో దీంట్లో ఏంటంటే 5th month లో మనకి 4th month తర్వాత ఏమైపోతుంది అంటే 2500 క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సారీ 25%, అంటే ఇండైరెక్ట్లీ మీకు 1500 క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఇది మీ వ్యాలెట్ లో పడిపోతుంది. సో టోటల్ మనం క్యూములేటివ్ చూస్తే 35%. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్సిడర్ చేసుకున్నాం, ఈ మంత్ లో 1500 తీసుకున్నాం ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ లో కూడా మనం 1500 తీసుకున్నాం, థర్డ్ మంత్ లో మనం ఏం చేసినాం అంటే 3000 తీసుకున్నాం. ఓకే, 4th month లో కూడా 3000 తీసుకున్నాం. సో టోటల్ క్యూములేటివ్ మనం చూస్తే 9000, అవునా కదా? సో 9000 క్యూములేటివ్ మనం చూస్తున్నాం. సో మీకు 4th month లో ఏంటంటే ఈ 9000 లో 25% మీకు క్యాష్ బ్యాక్ అనేది రావడం వస్తుంది. తర్వాత మీ ఇష్టం ఉన్నది ఏదైనా మీ ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది చాలా బెనిఫిట్స్. అండ్ ఇక్కడ కూడా మనకి ర్యాంక్స్ అనేది ఉన్నాయి. ఒకవేళ మీరు 25,000 బిజినెస్ వాల్యూమ్ 1 పేరు చేశారు 1:1, సో అప్పుడు మీరు స్టార్ అయిపోతారు. నెక్స్ట్ సిల్వర్, నెక్స్ట్ గోల్డ్, ప్లాటినం, రూబీ, సఫైర్, ఎమరైల్డ్, డైమండ్, ఎగ్జిక్యూటివ్ డైమండ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్. సో ఇది ఉంది, కింద ఉంది అనమాట, చూడొచ్చు మనం. సో ఏ కంపెనీ లీడ్ బై ప్రొడక్ట్స్ అండ్ సో అవర్ బ్రాండ్స్ అనమాట. సో దిస్ ఆర్ అవర్ బ్రాండ్స్ and thanks a lot for thank you guys and thank you.